హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించిన మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రేపే రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ నందు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, రేపే మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే అధికారులు అయితే సాయంత్రం 6 గంటలకి వెబ్సైట్ నందు పొందుపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. వెబ్సైట్ యొక్క లింక్ అయితే మన డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ డిస్క్రిప్షన్ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్ అయితే మీరైతే చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్. మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ప్రతి విషయం కూడా దాంట్లో అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, చాలా మంది అంటున్నారు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మెసేజ్ వస్తుంది అంటే, మెసేజ్ అయితే మెయిల్కి అయితే మ్యాక్సిమం వస్తుంది ఫ్రెండ్స్. మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అందులో కూడా మీరు చెక్ చేసుకోగలరు. అయితే ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఏమో వెబ్సైట్ లో ఉన్న లాగిన్ ప్రాసెస్ లింక్ ఇవన్నీ కూడా డిజేబుల్ చేసి ఉన్నారు. రేపు అయితే కొత్తగా అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి రేపు 6 గంటల తర్వాత మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ యొక్క రిజల్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అదైతే మీరు కాలేజీలో జాయినింగ్ అయ్యేటప్పుడు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు మేము 10వ తేదీనే జాయిన్ అవ్వాలనేసి. అలా ఏం లేదు ఫ్రెండ్స్, మీరు 10 నుంచి 14వ తేదీ లోపల ఎప్పుడైనా మీ జాయినింగ్ రిపోర్ట్ అయితే కాలేజీలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్లి మీరు జాయినింగ్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. 14 తర్వాత మ్యాక్సిమం కూడా ఎవరు కూడా ట్రై చేయకండి. 14 లోపలే మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్లి కాలేజీలో అయితే జాయిన్ అయిపోయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మీ డేటా అనేది గవర్నమెంట్ డాష్ బోర్డ్ లో అధికారులు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేశాక ఎంతమంది కాలేజీలో జాయిన్ అయ్యారు, జాయిన్ అవ్వలేదు ప్రతిదీ కూడా చెక్ చేసి మీకైతే సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ అయితే గవర్నమెంట్ వారు ఇస్తారు. ఎప్పుడు మ్యాక్సిమం ఇవ్వబోతున్నారంటే ఈ నెల 20వ తేదీనైతే మీకైతే సెకండ్ ఫేజ్ కి సంబంధించిన షెడ్యూల్ అయితే రాబోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.